నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. భారత్లో కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి. దాదాపు 150 ఏళ్ల పాటు అంటే బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న చట్టాలు మారాయి. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పి స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత్ బిఎన్ఎస్ఎస్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఐఈఏ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏ రాబోతున్నాయి. అయితే ఓవైపు ఈ కొత్త చట్టాలపై నిరసనలు వస్తుండగా మరోవైపు వీటి అమలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మార్పుల వల్ల జీరో ఎఫ్ఐఆర్, ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు, ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ మోడల్ ద్వారా సమన్లు జారీ చేయడం, పెద్ద నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరి వీడియోగ్రఫీ వంటి రూల్స్ అమల్లోకి రానున్నాయి. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టంలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు. రాజ్యాంగ ఆదర్శాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాలను త్వరగా పరిష్కరించేందుకు ఈ మార్పులు దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు ఉద్దేశించిన గడువును ఈ కొత్త చట్టాల్లో పెంచారు. ఎవరైనా అరెస్ట్ అయితే 14 రోజుల్లోపు మాత్రమే కస్టడీ కోరే ఛాన్స్ ఉంటుంది. 40 రోజులలో తీర్పుని ఇవ్వాలి. 60 రోజుల్లో అభియోగాలు నమోదు చేయాలి. 7 ఏళ్లకు పైగా శిక్ష పడే ఛాన్స్ ఉన్న నేరాల్లో దర్యాప్తు అధికారులు తప్పకుండా ఫోరెన్సిక్ నిపుణులచే ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది. 3 నుంచి 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే 14 రోజుల్లోనే ఈ కేసును కొలిక్కి తేవాలి. అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని మహిళా పోలీసు అధికారి నమోదు చేయాలి. ఆ బాధితురాలి వైద్య నివేదికలు 7 రోజుల్లోనే సిద్ధం చేయాలి. పిల్లలను కొనడం, అమ్మడానికి కూడా కొత్త చట్టాల ప్రకారం తీవ్రమైన నేరం. మైనర్పై సామూహిక అత్యాచారం చేస్తే జీవిత ఖైదు లేదా మరణశిక్ష. ఇక ఆర్థిక సంబంధ నేరాల్లో నిందితుల ఆస్తులు, నేరాల ద్వారా వచ్చిన డబ్బులతో వారు కొన్న స్థిరాస్తులను పోలీసులు స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుంది. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తును 2 నెలల్లోనే పూర్తి చేయాలి. బాధితుల వాంగ్మూలాన్ని మహిళా మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయాలి. వాళ్ళు లేకుంటే మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అత్యాచార కేసులో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో వీడియోల ద్వారా పోలీసులు కేసు నమోదు చేయాలి. అయితే ఫోక్సో కేసుల్లో మాత్రం బాధితురాళ్ల వాంగ్మూలాలు పోలీసులే కాకుండా మహిళా ప్రభుత్వ అధికారి ఎవరైనా నమోదు చేయవచ్చు. క్రిమినల్ కేసుల విచారణలో ఆలస్యాన్ని నివారించడానికి న్యాయస్థానాలు గరిష్టంగా కేవలం 2 వాయిదాలు మాత్రమే మంజూరు చేయాల్సి ఉంటుంది. కేసు నమోదు నుంచి న్యాయ విచారణ పూర్తయ్యేదాకా ప్రతి సమాచారం కూడా ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా బాధితులకు అందించాలి. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు, ఆడియో, వీడియో సాక్ష్యాలను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన డిజిలాకర్లో జాగ్రత్తగా భద్రపరుస్తారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ CCTNS ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానం చేశారు. దీంతో సాక్ష్యాలను ఆన్లైన్ ద్వారా పంపుతారు. డిజిలాకర్ను ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ICJSకు అనుసంధానిస్తారు. దీంతో పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు అవసరమైనప్పుడు సాక్ష్యాలను పరిశీలించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఆధారాలు ఎవరు కూడా మాయం చేయలేరు. ఇక ఇళ్ల సోదాల ప్రక్రియను పోలీసులు తప్పకుండా వీడియో తీయించాల్సి ఉంటుంది. సోదాల్లో ఏవైనా అనుమానాస్పద వస్తువులు జప్తు చేసినప్పుడు దానికి సంబంధించిన రిపోర్ట్ను 48 గంటల్లోనే కోర్టులో సమర్పించాలి. దీంతో వాటిని తారుమారు చేసే ఛాన్స్ తగ్గుతుంది. అంతేకాదు, బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఫిర్యాదుపై పోలీసులు 3 రోజుల్లోగా ఫిర్యాదుదారుల సంతకాలు తీసుకోవాలి. మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, దివ్యాంగులు, 15 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వారు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు. తాము ఉండే చోటే పోలీసుల సాయం తీసుకోవచ్చు. దర్యాప్తు, న్యాయ విచారణ సమన్లు ఇక నుంచి డిజిటల్ రూపంలోనే అంటే వాట్సాప్ తదితర మార్గాల్లో పంపొచ్చు. ఇలా చేయడం వల్ల అటు బాధ్యులు, ఇటు పోలీసులు సాకులు చెప్పి తప్పించుకునే ఛాన్స్ ఉండదు. అలాగే సాక్షి మరో ఊరికి వెళ్ళి కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి వస్తే ఆ ఊరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఉన్న ఊరిలోనే గెజిటెడ్ అధికారి సమక్షంలో వీడియో ద్వారా సాక్ష్యం ఇవ్వచ్చు. బాధితుల అరెస్టు సమాచారాన్ని వాళ్ళ స్నేహితులు, కుటుంబీకులు, బంధువులకు పోలీసులు తెలపాలన్న రూల్ను పెట్టారు. దీంతో బాధితులకు తక్షణమే సాయం లభించే అవకాశం ఉంటుంది.
అరెస్టు వివరాలను పోలీస్ స్టేషన్లతో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లో బహిరంగంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. బాధితులకు, నిందితులకు ఎఫ్ఐఆర్ కాపీ ఫ్రీగా అందిస్తారు. పోలీస్ రిపోర్ట్, ఛార్జిషీట్, స్టేట్మెంట్లు, ఇతర డాక్యుమెంట్లను 2 వారాల్లోనే పొందే అవకాశం ఉంటుంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.